పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా, విశ్వసించుమా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు, బాధల నుండి బ్రతికించుటకు నీవే రాకపోతే నేనేమైపోదును. సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. ఈ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి నన్ను కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి నన్ను బ్రతుకుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. అవునేసయ్యా,
హృదయపూర్వకంగా యథార్థంగా లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు విసిగించి, మనుషులెల్లరూ తప్పుపట్టి, ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేనున్నానులే, భయపడకున్నాను. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటని. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తాను. ఏ దారిలో నడుపుతాను, నీ వెంటే నడిచేస్తాను. విశ్వానికి కర్త నీవే నా గమ్యం. నీ బాటలు నడుచుంటాను, ఎంతో ఇష్టం. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. ఊపిరాడే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. యథార్థంగా చెప్తామా, అంతరంగం నుండి చెప్తాం. దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుస్తా నాకు ఎంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుస్తా నాకు ఎంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. లేకుండా నేనుండలేనయ్యా, నా తోడే రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఎంతమంది ఇక్కడ నా జీవితంలో నేను ఒంటరితనం చూశానండి అన్నవారు ఉంటే ఈ మాటలు బాగా అర్థమవుతాయండి. ఇది నువ్వు పాటగా పాడితే పాటగానే ఉండిపోతుంది.
నీ జీవితంలో రాగంగా పెడితే రాగంగానే ఉండిపోతుంది. రాగం ఏం చేస్తుంది తెలుసా? నువ్వు ఎప్పుడు కునిగిపోతూ ఉన్నావో అప్పుడు లేపుతూ ఉంటుందంట. అంతేనా? ఆ సౌలు రాజు ఉన్నాడు కదా, ఆ రాజుకి పూనకం పుట్టినప్పుడు ఏం చేసేవాడు తెలుసా అండి? దావీదుని పిలిచి వాయించమనేవాడంట. అందుకనే జాగ్రత్తగా పాడాలి. పాట పాడుతున్నప్పుడు ఈరోజు విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. ఈరోజు స్వస్థత పొందుకునేవారు ఉంటారు, స్వస్థత లేనివారు ఉంటారు. పై ఆదరణ కావాలనుకునేవారు ఉంటారు, నా గురి నిజంగా నా దేవుని మీద ఉండాలనుకునేవారు ఉంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దేవుడు ఈరోజు ఈ పదము నీ అంతరంగం నుండి వస్తుందా అని అడుగుతాడు. ఎన్నోసార్లు ఎంతోమంది పాట రాసిన వారు ఎంతో ధన్యులు, వారు అనుభవించి రాశారు. ఆ పాటని ఈరోజు ఎన్నో ఆరాధనలో, ఎన్నో సంఘాల్లో, ఎన్నో చోట పాడుకుంటున్నారు. కానీ ఈరోజు మనం కూడా పాడుకోవడమే ఎందుకండి? దేవుని సన్నిధిని రుచి చూడటానికి. దేవుడు ఎక్కడ ఉంటాడు? నీ మనసు నిజంగా ఆయన్ని ఆహ్వానిస్తే ఆయన ఉంటాడు ఇక్కడ. అర్థం చేసుకుంటామా? మన జీవితంలో ఒంటరితనము ప్రతి మనుషుడు అనుభవిస్తాడు. నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు ఉంటారు, నీ బిడ్డలు ఉంటారేమో, నీ భార్య ఉంటుందేమో, నీ భర్త ఉంటుందేమో, నీ స్నేహితులు ఉంటారేమో, లేకపోతే నీ బంధువులు ఉంటారేమో, అందరూ ఉంటారు. అయినా కూడా ఈరోజు మనుషుడు ఒంటరితనం అనుభవిస్తాడు. ఎందుకు తెలుసా? మనసులో నా ఇష్టం ఎవరు అర్థం చేసుకోలేదే, నాకు కావాల్సింది అర్థం చేసుకుంటలేదే. చిన్నపిల్లడి నుంచి పెద్దవాడి వరకు ఇదే సమస్య. చిన్నపిల్లలు అయితే దొరికిపోతారు, పెద్దవాళ్ళు అయితే దొరికిపోరు. కానీ దేవుడి దగ్గరట, దేవుడు నువ్వు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు నీ ఒక అవసరత ఎలా తీర్చారో, నువ్వు ఈరోజు ముసలివాడు కూడా నీ దేవుడు అలాగే మనల్ని చూస్తాడంట. మన దేవుడు సజీవమైన దేవుడు, మనల్ని బ్రతికించగలిగిన వాడు. నీ జీవితానికి ఒక ఉద్దేశం ఉందని తెలియజేస్తాడు. నీ తెలియజేసినప్పుడు నువ్వు ఆయనతో నడవాలంటే ఆయన స్తుతిస్తాం ముఖ్యమండి. ఆయన స్తుతిస్తాం ఒక ముఖ్యత్వమే పాట. ఈరోజు దేవా, ఈరోజు నేను కష్టంలో ఉన్నాను, దేవా ఈరోజు నేను ఒక కొరతలో ఉన్నాను, దేవా ఈరోజు నా జీవితంలో ఒక అవసరం ఉందని చెప్పడం ఆపి, దేవా నేను ఒంటరిగా ఉన్నప్పుడు మనుషులందరూ నన్ను విడిచిపెట్టినా, అరే నువ్వు ఒంటరిగా ఉంటే 1000 మంది వచ్చినా నేను నీ పక్షాన్ని ఉంటానన్నావు కదా, ఆ మాట గుర్తు రావాలన్నమాట. అంతేనా? అర్థం చేసుకుంటే ఈ చరణం చెప్దామా? ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. యథార్థంగా మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చివరి చరణం కూడా పాడుకుందాం. ఊపిరాగే వరకు నీతో జీవిస్తాం. ఇది ఒక ఒప్పందముగా, ఒక ప్రార్థన రూపకంగా యథార్థంగా చెబుతాం. ఏ దారిలో నువ్వు నడిపినా నీతోనే నేను నడుస్తానయ్యా. విశ్వానికి కర్తవి. నీవే నా గమ్యం, నీ పాటలు నడుచుట నాకు ఎంతో ఇష్టం. నిన్ను మించిన దేవుడే లేడు. ఊపిరాగే
జీవిస్తా, నీ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాడే వరకు నీతోనే జీవిస్తా, నీ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో చుట్ట నాకు ఎంతో ఇష్టము. స్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో చూట నాకు ఎంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. లేనయ్యా ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో చూపిస్తారా? తెరిచి చూపిస్తారా? హల్లెలూయా. బైబిల్ లేని వాళ్ళు ఎందుకున్నారు ఇక్కడ? అసలు లేదా ఇంట్లో పెట్టొచ్చారా? ఈ మధ్య మనుషులు బైబిల్ ఇంట్లో పెట్టి సెల్ ఫోన్ చేత్తో పట్టుకొస్తున్నారు. ఏంటంటే ఎప్పుడు చూసినా ఆ సెల్ ఫోన్ మాత్రం వదిలిపెట్టరు. అందులో వాక్యం వింటే పర్వాలా, వాక్యం ఒక వంతు వస్తే 90 వంతులు లోక కార్యాలు ఉన్నాయి. రోజు వాక్యం చదవండి, దేవుడు మనతో మాట్లాడతాడు. మనకు అనుమానాలు, మన బాధలు, మన సమస్యలు, మనకొచ్చే చిక్కులన్నిటికీ సమాధానం దేవుని వాక్యం ద్వారా. దేవుని మాట బలము గలది, రెండంచుల ఖడ్గము వంటిది, మన హృదయాలను పరిశీలిస్తోంది. కాబట్టి వాక్యము విశ్వాసంతో చదివేవాడికి అర్థములాగా తన స్థితిని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. స్కాన్ చేసినట్టు ఉంటుంది. అయ్యగారు వాక్యం అన్నాడు ఒక బ్రదర్ కదా, మరి వాక్యం ఏంటి? స్కాన్ చేస్తుంది మనల్ని. మనం మంచిగానే ఉంటాం, అద్దంలో చూసుకుంటే లోపల ఉంటుంది పొట్టలో క్యాన్సర్. అది కనపడాలంటే స్కాన్ తీస్తారు, ఎక్స్రే తీస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, యూరిన్ టెస్ట్ చేస్తారు. నిన్ను నీవు పరీక్షించుకోవడానికి ఎప్పుడు కూడా హాస్పిటల్లో అయితే ఫీజు కట్టాలి, డబ్బులు కట్టి తీసుకోవాలి. కానీ బైబిల్ చదువుకోవడానికి ఏ డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ వాక్యము ప్రింటెడ్ బైబిల్ మీ దగ్గర ఉండాలి. బైబిల్ లేని వాళ్ళు అర్జెంటు కొనుక్కోండి. ఒక సమయం రాబోతుంది బైబిళ్ళు దొరకవు. ఇప్పటికే చాలా దేశ పరిస్థితులు మారిపోయినాయి, ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నాయి. ఇది పాతది కాదు, రోజు మనతో మాట్లాడే జీవపు గ్రంథం, జీవము గల దేవుని మాటలు మనకు తెలియజేసే గ్రంథం. పాస్టర్లు ఒకవేళ తప్పు చేయొచ్చేమో కానీ, పాస్టర్లు తప్పు చెబుతారేమో కానీ, వాక్యం మాత్రం తప్పు మారని వాక్యం. ఆకాశము భూమి గతించిన నాయన వాక్యము మారదు. హల్లెలూయా. దెంపండి వందనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను. బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, లేని వాళ్ళు జాగ్రత్తగా వినండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియో, కల్పన కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన
దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. 60 సంవత్సరాల వయసు కలిగిన పరిశుద్ధుడైన పౌలు 20 సంవత్సరాల వయసులో ఇంచుమించు ఉన్న తిమోతి అనే ఒక యవ్వన కాలపు సేవకుడికి ఈ మాటలు రాస్తున్నాడు. ఏ మాటలు? నీ బోధ గురించి జాగ్రత్తగా ఉండు, నిన్ను గురించి, నీ బోధ గురించి జాగ్రత్తగా ఉండు. ఇవాళ దేవుని వాక్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు వాక్యం లేదు, ఇప్పుడు వాక్యం ఎక్కువ ఉంది. ఇప్పుడు టీవీ ప్రోగ్రాముల్లో అప్పుడు ఒక్క ప్రోగ్రామే ఉండేది, కానీ ఇప్పుడు ఇన్ని ఛానల్స్ ఉన్నాయి. లోకల్గా మీకు మళ్ళీ క్రిస్టియన్ ఛానల్స్ ఎన్నో ఇప్పుడు కుప్పలు ఇచ్చాయి కదండి. ఎంతమంది పాస్టర్ గారు? 24 మంది పాస్టర్ గారులు, రోజుకు 48 మంది పాస్టర్ గారులు చెబుతూనే ఉంటారు టీవీలో. ఒక అయ్యగారు వస్తాడు, ఒకటి చెప్తారు, ఇంకొక అయ్యగారు వస్తారు, ఇంకోటి చెప్తారు, ఇంకో అయ్యగారు వస్తారు, ఇంకోటి చెప్తారు, ఇంకో అయ్యగారు వస్తారు, ఇంకోటి చెప్తారు. అది ఏంటండి? ఎవరు చెప్పినా వాక్యమే కదండి అన్నారు ఒకళ్ళు. ఎవరు చెప్పినా వాక్యమే కదా, ఎవరు చెప్పినా యేసయ్య నామమే కదా. అమ్మ, మీకు అందరికీ వంకాయ కూర చేయమంటే అందరు చేసిన వంకాయ కూర ఒకలాగా ఉంటుందా? కొంతమంది చేస్తే తినబుద్ధి వేస్తుంది, కొంతమంది చేస్తే ఉయ్యి బుద్ధి వేస్తుంది, కొంతమంది చేస్తే తినబుద్ధి వేస్తుంది, తిన్నాక మాత్రం కడుపులో గడగడమంటుంది. ఎందుకు? వాళ్ళు చేసే విధానాన్ని బట్టి దాని పరిస్థితి మారిపోద్ది. అంతే, వాక్యం కూడా అంతే. వాక్యం ఈ అంచె దినాల్లో సాతానికి తెలిసిపోయింది. వాక్యం అంటే మనుషులకు ఇష్టమైపోయింది, పాస్టర్ గారులు అంటే మనుషులకు గౌరవం అయిపోయింది. కాబట్టి అంచె దినాల్లో యేసుప్రభు ఎప్పుడో చెప్పాడు, అంచె దినములలో అబద్ధ ప్రవక్తలు అనేకులు బయలుదేరతారు. యేసు నామములోనే బయలుదేరతారు, యేసు నామంలోనే చెప్తారు. అలా అంతా వేరే నామాన్ని ఎవరు విలువటం లేదు. ఎప్పుడు నిన్ను మోసం చేయాలంటే మీకు ఇష్టమైన వాళ్ళు, మీకెవరు గొప్పోళ్ళు, వాళ్ళ పేరే చెప్పి నిన్ను మోసగించాలి. మీ అబ్బాయి అర్జెంటుగా అటు పడిపోయాడు, 500 ఇమ్మంటే ఇస్తావు, కానీ ఒక 500 ఇమ్మంటే ఇస్తావా? మీ అబ్బాయి ఆడు ఉన్నాడు, అడగమన్నాడంటే ఏం చేస్తావు? అది బాబాయ్ 500 ఏంటి, 1000 రూపాయలు తీసుకెళ్ళి బాబాయ్ హాస్పిటల్లో పెట్టాను ఆయన అంటావు కదా. అందుకని ఇవాళ యేసునామములో సాతాను వచ్చి అమాయకమైన విశ్వాసుల్ని తప్పుదారి పట్టేస్తున్నారు. అందుకనే నీవు వాక్యం చదవాలి. నేను చెప్పేది నువ్వు చదివిన వాక్యం ఒక్కటిగా ఉందా లేదా అని నువ్వు పరిశీలించి అప్పుడు నమ్మాలి. బెరయ అనే సంఘస్థులు ఉండేవారు. పౌలు శీలలు వంటి ప్రసంగికులు ప్రసంగించినా వెంటనే నమ్మేవారు కాదట. వాళ్ళు బైబిల్ తీసుకొని రిఫరెన్స్లు అన్నీ చదివి ఆయన చెప్పిన మాటలు ఇందులో ఉండవో లేవోనని గమనించి అప్పుడు నమ్మేవారంట. ఈ అంచనాల్లో ఇది నేర్చుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు చదవని చూడండి, తిమోతి దగ్గర రండి. ఇప్పుడు సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని. ఏం బోధ? సత్యమునకు భిన్నమైన బోధ. మీరు కానుకలు ఇస్తేనే పరలోకం పోతారు, లేకపోతే నాశనం అయిపోతారు అని నేను చెప్పాను అనుకోండి. ఇది సత్యమైన బోధ, ఇది తప్పుడు బోధ. ఇది పాస్టర్ పొట్ట నింపుకునే బోధ, ఇది దేవునికి మహిమ తెచ్చే బోధ. చూసారా? కాబట్టి కానుకకు దేవుని ఆశీర్వాదాలకి లింక్ పెట్టకండి. కానుకే దేవుని ఆశీర్వాదాలు. ఆయన అందరినీ ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇచ్చావని కాదు, నువ్వు కానుకిచ్చావని కాదు, నువ్వు కానుక ఇవ్వటం ద్వారా నీ హృదయంలో ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తున్నావు.
అది వేరే విషయం. భక్తి కలిగిన వాడిని కానుకిమ్మని అడగక్కర్లా. ఒక చంటి బిడ్డ తల్లికి బిడ్డకు పాలు ఇవ్వమని ఎవరైనా చెప్పాలా? ఆ బిడ్డ ఏమ్మా ఎక్కడ నిద్రపోతున్నావు నువ్వు, నాకు పాలు అని అడుగుద్దా? నువ్వే ఇస్తావు. ఆ తల్లికి పాలు ఇచ్చేదాకా తనకు నెమ్మది ఉండదు. అలాగే దేవుని ఆశీర్వదించినప్పుడు, నిండా ఆశీర్వాదాలు పట్టుకున్నప్పుడు దేవునికి ఇవ్వలేకుండా ఉండలేం మనం. అది అడగాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని లేదు. దేవునికి ఇష్టమైన కానుక విరిగి నలిగిన హృదయం. భిన్నమైన బోధలు చేయడం లేదు ఈ రోజుల్లో. అంతా అయ్యగారు ప్రార్థనే. అయ్యగారు ప్రార్థన చేశారు, అయిపోయింది. ఏమైపోయింది? అయ్యగారు ప్రార్థన ఏంటి? అయ్యగారు ఏ నామంలో ప్రార్థన చేశారు? జైపాలు నామంలో దయ్యమా వెళ్ళగొడుతున్నానంటే నీలోకి వస్తుందా అంటారు. అది జైపాల్ నామంలోనా, పాస్టర్ గారి నామంలోనా? యేసు నామాన్ని ఎవరు వాడినా ఆ నామంలో శక్తి ఉంది కాబట్టి చేయం. కానీ నా ప్రార్థన, నీ ప్రార్థన అని చెప్పుకోవాల్సిన అవసరం పాస్టర్ గారే చేయక్కర్లేదండి. మీరు చేసుకున్న దేవుడు వింటాడు. మీరు కూడా దేవునికి ఇష్టలే, మీరు కూడా ఆయన సృష్టించిన విశ్వాసులే. మీరు శుద్ధ హృదయంతో చేయాలి. పాస్టర్ గారుల ప్రార్థన ఎందుకు అంటున్నామంటే, పాస్టర్ గారు పిలుపు పొందినవాడు, హృదయశుద్ధిని కాపాడుకునేవాడు. దేవుడు చెప్పిన పని చేస్తున్నప్పుడు దేవుడు తనకి అధికారం ఇచ్చాడు. ఆనాడు తన శిష్యుల్ని పిలిచి నానా విధములైన దెయ్యము రోగములను స్వస్థపరచుటకు, దెయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారం ఇచ్చాడు. కాబట్టి పాస్టర్ గారు ప్రార్థన మనకి ఊతనిస్తుందే కానీ మనం ప్రార్థన చేయకపోతే అద్భుతాలు ఏమీ జరగవు. ఇలాంటి తప్పుడు బోధలు ఎక్కువైపోయి వాళ్ళ పాస్టర్ గారే మా అయ్యగారు ఉన్నారు మాకు అంటున్నారే కానీ నా యేసయ్య ఉన్నారు అనండి. ఈసారి ఎప్పుడు ఎవరున్నారండి? నాకు యేసయ్య ఉన్నారు. నన్ను విడువను ఎడబాయను అన్నాడు, నన్ను మొరువను అన్నాడు. ఒక పాస్టర్ గారు ఎంతమంది కోసం ప్రార్థన చేయగలరు? కానీ నువ్వు యేసయ్యకు ప్రార్థన చేస్తే రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేసిన, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ప్రార్థన చేసిన, తమిళనాడులో ఉన్న అరవళ్ళు ప్రార్థన చేస్తున్నా, ఆఫ్రికాలో ఉన్న ఆఫ్రికన్స్ ప్రార్థన చేస్తున్నా, ప్రపంచంలో ఎన్ని భాషల వాళ్ళు ఉన్నారో అన్ని భాషల వాళ్ళు అన్ని భాషల్లో ఒకేసారి ప్రార్థన చేసినా కూడా అందరి ప్రార్థన ఒకేసారి వినగలిగినంత గొప్ప దేవుడు మన దేవుడు. అందరి ప్రార్థన స్పష్టంగా ఆయన చెవుల్లో చూస్తుంది. ఇంకో గొప్ప సంగతి తెలుసా? మనందరి ప్రార్థన విని చాలామంది చాలా భారాలు చెప్పారు, నేను ఒకటొకటి తీర్చుకుంటూ వెళ్తాను అంటావు. మన విన్నపత్రాల ఆఫీస్ తీసుకెళ్తే ఇంత పెద్ద ఫైల్ పెట్టుకుంటాడు. నా ఫైల్ వచ్చిందా అంటే ఇంకా రాలేదమ్మా. చాలా మంది ఉన్నారు, సంవత్సరం 2 సంవత్సరాలు, కొంతమంది మన చచ్చిపోయిన తర్వాత తీస్తారు ఫైలు ఆఫీసుల్లో కదా. కానీ యేసయ్య అట్ట కాదు. ఒకేసారి ఆపత్కాలంలో నాకు మొరపెట్టు, 6 నెలల తర్వాత నేను ఉత్తరం ఇస్తానన్నాడా? 6 నెలల తర్వాత కాదు, లారీ వచ్చి గుద్దేస్తుంది, చచ్చిపోతారని తెలిసిపోయింది, కన్ను అట్టేస్తే ఆ తనేటప్పటికి అయిపోద్ది యాక్సిడెంట్. ఎంతసేపడుతుంది యాక్సిడెంట్కి? ఆ తనేటప్పుడు యేసయ్యా అను. కళ్ళు తెరిచేటప్పటికి లారీ కింద ఉంటావు, లారీ పక్కన ఉంటావు, లేకపోతే లారీ పోయి గుద్దుకొని అక్కడ ఉంటుంది, నువ్వు అక్కడ కూర్చొని ఉంటావు. హల్లెలూయా! ఎందుకు? ఆ ఆపదలో నువ్వు వేసిన మొర అప్పుడే ఆయనకి చేరింది. ఆయన తన దూతలను పంపి నిన్ను తప్పించేశాడు. నిన్ను ఒక్కడనే కాదు, ఒకేసారి ఎక్కడెక్కడ ప్రసవ వేదన పడుతూ, ఇక నేను బిడ్డలు కనలేను, నా ప్రాణం పోతుంది, అమ్మా నడుస్తారు చూడండి పాప గర్భవతులు, అమ్మా అనే బదులు వేసేయానండి అంతే. చావు, చక్కటి బిడ్డకు జన్మం ఇస్తావు. అనుక్షణం దేవుడు తనకు మొరపెట్టే వారందరికీ జవాబులు ఇస్తున్నాడు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. పాస్టర్ గారు ఏదో తప్పు చేశారని, ఎవరో ఏదో క్రైస్తవులు పాపం చేశారని, ఎవడో ఏదో చేశాడని నువ్వెందుకు వేసేను దూషిస్తావు?
నువ్వెందుకు యేసయ్యను వదిలేస్తావు? బైబిల్ నిండా ఈ కొత్త రకం బోధలు వచ్చాయి. ఇప్పుడు మీకంటే బాగా బైబిల్ ఇతరులు చదివేసి బైబిల్లో బూతు పుస్తకము, బైబిల్లో తప్పుడు కథలు ఉన్నాయి అని కొత్త ప్రసంగాలు చేస్తున్నారు. మీరు వింటున్నారా? వినరా? వింటారా? వినకపోతే మళ్ళీ వస్తుంది అది మీకు. మీరు యూట్యూబ్లో వాక్యం విందామంటే అది వస్తుంది వాక్యం, మీ ముందు అదే నిలబడద్ది, అది మీద జిగిజిగిజిగి ఆడుతుంది, అప్పుడు వింటారు. వినండి, వింటే ఏంటి? అది కాదండి, మీరు స్వీట్ స్టాల్లోకి వెళ్ళారు, స్వీట్ కొనుక్కుందామని కొంచెం ముక్క ఇవయా రుచి చూస్తానన్నారు, కొంచెం ముక్క నోటికి తగిలించుకున్నారు, చేదుకుంది, ఏం చేస్తారు? ఏంటా నీ బాధ, స్వీట్ స్టాల్ అది చేదు స్టాల్ బా అని చెప్పేసి పోతావు కదా. ఇంటే అంటే నువ్వు చెప్పేది వాక్యం, నా దేవుని వాక్యం ఇలా చెప్పటం లేదు, నువ్వు చెప్పలేకపోతున్నావు. ఏంది నువ్వు చెప్పలేకపోతున్నావు? ఎందుకు? నీకు వాక్యం తెలియలా. నీకు వాక్యం తెలిస్తే ఏమంటావు? చేదు చేదే, తీపి తీపే. ఈ ఒక తరం వస్తుందంట, ఆ తరంలో మనుషులు ఏమంటారంట తెలుసా? చేదేమో తీపి అంటారంట, తీపేమో చేదంటారంట. వచ్చేసింది ఇప్పుడు ఆ తరం. పాపాలు ఒప్పుకో, మారు మనసు పొందు, పాపం విడిచిపెట్టు, నమ్మకంగా బ్రతుకు అనేదేమో చేదంట. దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నీ పొలాలు పండునుగాక ఏంటంటే అని నీకు ఆశీర్వాదం. అది తీయగుందంట. హృదయంలో పాపం పెట్టుకొని ఆశీర్వాదాలు ఎదురు చూడటం వేస్ట్ అండి. అవి ఆశీర్వాదాలు కాదు. అపవాది కొన్ని ఆశీర్వాదాలు మనకి ఇచ్చినట్టు కనపడతాయి. మీరు ఎప్పుడన్నా మన దీపావళికి చిచ్చుబుడ్డి వేస్తారు చూసారా? చిచ్చుబుడ్లు కాల్చడం లేదా? ఎట్టుంటుంది అది? వెలిగించినప్పుడు అబ్బా అబ్బా అబ్బా, ఏది ఏముంది అక్కడ? కావచ్చు అంటున్నావు అంతే. ఈ సైతాన్ని ఇచ్చే ఆశీర్వాదం అంటావు అంతే, ఏముండదు చివరికి. కానీ యేసయ్య ఆశీర్వదిస్తే అది నిజమైన, ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం. నీకు, నీ బిడ్డలకి, నీ బిడ్డల బిడ్డలకి, బిడ్డల బిడ్డలకి. 30 ఏళ్ళు అయిన తర్వాత, 40 ఏళ్ళు అయిన తర్వాత, 50 ఏళ్ళు అయిన తర్వాత సాక్ష్యం చెప్తున్నా. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించాడు నన్ను. ఏడా మనుషుడు అంటే ఎగిరిపోయాడు అంటారు చాలామంది, తప్పిపోయారంటారు, జారిపోయారంటారు, వెనక్కబడిపోయారంటారు. కారణం లోతైన రక్షణ అనుభవం లేదు. భిన్నమైన బోధలు వస్తాయి, జాగ్రత్త. ఇంకో మాటను చూడ, అక్కడ సత్యం కల్పన కథలు. ఏం కథలు? కల్పన అంటే అర్థం ఏంటంటే మీరు బాగా తెలుస్తూ రాజమండ్రి తెలుగు వాళ్ళకి, కల్పితం, ఊహ, నిజం కాదు. అవన్నీ ఊహా చిత్రాలు. ఊహించుకో దేవుడు నిన్ను ఆశీర్వదించాడని ఊహించుకో. అదిగో దేవుడికి పెద్దలు ఇచ్చాడు, వచ్చేసి చూసుకో. అదిగో నీకు పెళ్ళైపోయింది చూసుకో. అదిగో చుక్కలాంటి భార్య నీకు వచ్చింది చూసుకో. ఓ పాస్టర్ గారు వారం దేయాలని పడతాడంట. ఎవరాళ్ళు? వాళ్ళే వస్తారు, భో అంటారు, ఇంటికి పోయి కూర్చుంటామంటాయంట. ఎవరింటికి? ఆమె నేను వెళ్ళగొడతా దెయ్యాలని. అప్పుడప్పుడు మీకు లేవులేండి దెయ్యాలు, మనకు ఉంటాం. అవి పచ్చటి స్థలాల్లో ఎక్కువ ఉండవు, ఇక్కడ తక్కువ చూశాను నేను. అటు ఎండిన ఎడారుల్లో, చీకటి స్థలాల్లో ఎక్కువ ఉంటాయి. అక్కడ మనుషులు బాగా వేధిస్తుంటాయి. యేసునామంలో పో, నేను పోను అంటాయి. ఎప్పుడు కూడా పోతాను అంత ముందే, పోను యేసునామంలో పో అంటే అప్పుడు పోతాను. ఒక దెయ్యమైతే నన్ను నిప్పమని పోతాను అంది. ఏం తిప్పేదేంటి? ఏందమ్మా ఏం తిప్పేదేంటి? ఏమన్నా కట్టారా అని అడిగా. కట్టామయ్యా. గేదెని తాడు కట్టేసి పో 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 అని కొట్టావనుకో, ఎట్టపోతుంది? తాడు ఉప్పితే కదా పోయేది. మరి నువ్వు నమ్మకపోతే దేవుణ్ణి, నువ్వు తాడులు నమ్ముకుంటూ కూర్చుంటే నీకు ఎలా విడుదల వస్తుంది? ఒకసారి దెయ్యం పోయి వెళ్ళగొట్టే తాడిప్పేశాడు, మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చిందిరా బాబు? తాడిప్పారా? ఇప్పాం. ఎక్కడ వేసావయ్యా? ఇంటి ఆయన అడిగా.
ఎక్కడేసేవయ్యా తాడు? ఇంటి కప్పునేసాడంట. అది ఎలగొడుతుంటే అవుతుంది, ఇంటికి రా చెప్తాను నీ పని. వీళ్ళింటికి అది వచ్చి కూర్చొని ఇంటికి రా చెప్తానంటుంది మళ్ళీ పైగా. చూసారండి, ఒక్కసారి దయ్యాన్ని వెళ్ళగొడితే దాని కొరకు నియమించిన అగ్ని గంధకాలతో మండే గుండంలోనికి అది వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ ప్రాంతాల్లో దరిదాపుల్లో రాకూడదు. అది యేసునామంలో ఉన్న శక్తి, పాస్టర్ గారు చేసే ప్రార్థనలో శక్తి కాదు, అది ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉన్న శక్తి. అటువంటి మార్పు కావాలి కానీ తాత్కాలిక ఆశీర్వాదాల కోసం ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం, ఈ భూ సంబంధమైన వాటి కోసం యేసు ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం లేదండి. మరణించిన తరువాత నిజమైన పరలోకం ఉంది, నరకం ఉంది. ఆ నిత్య నరకం నుండి తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. నేనే మార్గము, జీవము, సత్యమునే ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరు. కల్పన కథలు వినొద్దు. ఏంటండి? భిన్నమైన బోధలు వినొద్దు. మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి. వివాదాలు లేపే బోధ. ఏం బోధ? వాగ్వాదాలు చేసుకునే బోధ. అది ఎక్కువైపోయిందండి ఇప్పుడు. క్రైస్తవులు బొట్టు పెట్టుకోవచ్చా? క్రైస్తవులు విగ్రహాలు కల్పించింది తినొచ్చా? క్రైస్తవులు సిల్వాకి వెళ్ళొచ్చా? క్రైస్తవులు అబద్ధాలు ఆడొచ్చా? ఆడొచ్చు అని చెప్పేవాళ్ళు ఉన్నారు, వద్దని చెప్పేవాళ్ళు ఉన్నారు. నువ్వు ఎలా తీసుకుంటావు? నీకేది ఇష్టమో అది తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకుంటావు? నీకేది ఇష్టమో అది తీసుకోవచ్చు. ఏంటంటే బైబిల్లో కొన్ని ఆజ్ఞలు స్పష్టంగా ఇచ్చాడు దేవుడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు దేని రూపమును చేసుకొని నువ్వు దానికి నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా, నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నటువంటి తల్లిని తండ్రిని. ఎంత బాగా పదార్థాలు వచ్చాడు మీకు. ఎంతమంది అనుసరిస్తున్నారు వాటిని? దొంగిలకూడదు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యములు చెప్పకూడదు. ఈ పదాజ్ఞంలోనే చిన్న చిన్న విషయాలన్నీ అందులోనే ఉన్నాయి. దాన్ని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ప్రభు చెప్పాడు. అందుకనే మేము ఈ ఆజ్ఞలు పాటిస్తున్నాము. పరిచయులు మీలాగని చెప్పేవాళ్ళు వాళ్ళు కూడా. అంటే రెండు వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారము, అంటే క్రియల్లో వ్యభిచార పాపం చేయకపోయినా హృదయంలో పాప భాషలు కలిగి ఉంటే అది కూడా దేవుని దృష్టిలో పాపమే. మరి సినిమాలకు వెళ్ళొచ్చా అని అడుగుతారు. ఏంది మాట్లాడుతున్నది? వెళ్ళకూడదండి సినిమా హాల్. సినిమాకి వెళ్ళటం మానేసామంటే దేవుని ఫోన్లో పక్కన ఉన్న సెల్ ఫోన్లో వచ్చేస్తున్నాయి కదా అండి. సినిమా హాల్లో పాపం చూస్తాం తప్పు, టీవీలో పాపం చూస్తాం కూడా అందరు చూస్తారు, పక్క వాళ్ళు తప్పు. సెల్ ఫోన్లో దుప్పటి ముసుకేసుకొని చూస్తే దేవుడు తెలీదా? పాపం ఎక్కడ చేసినా పాపమే. విషం పెద్ద గ్లాసులో తాగినా విషమే, బుల్లి గ్లాసులో తాగినా విషమే. అది చంపేస్తుంది. పాపము వలన వచ్చు జీతము మరణం. అంతేకాదు మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. అనవసరమైన వాదనలు అక్కర్లేదండి. దేవుడు కొన్ని విషయాలు చూసి చూడనట్టు ఊరుకుంటాడంట. ఎందుకంటే మనందరి పరిస్థితులు ఒకలాగా లేవు. కొన్ని ఒకేసారి మన తప్పులన్నీ మనకు చూపిస్తేనటండి తట్టుకోలేక చచ్చిపోతాం మనం. అంత దుర్మార్గం మన తప్పులన్నీ మనకు చూపించాడంటే దేవుడు అయ్యో చెప్పి బిగసకపోతాం నాబాల్లాగా. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే
మన బిడ్డలకి, చిన్న బిడ్డలకి నేర్పించేటప్పుడు ఒకేసారి పెళ్ళైతే ఏం చేయాలి తెలుసా బాబు అని 5 ఏళ్ల పిల్లోడికి నేర్పిస్తావా? పెళ్ళైతే భార్యతో గొడవ పెట్టుకోకూడదు నాయన, అమ్మ పెళ్ళైతే అంట్లు తవ్వాలమ్మా, పచ్చళ్ళు చేయాలమ్మా. ఆ పిల్ల భయపెట్టేస్తే ఏమైపోద్ది ఆ పిల్ల? ఆ పిల్ల పెరుగుతూ ఉండగా తన వయసుకు తగినట్టు మనం చెప్తూ నేర్పిస్తున్నాం. అలాగే మనం ఆధ్యాత్మికంగా భక్తిలో పెరుగుతూ ఉండగా దేవుడు మనలో పవిత్రతను కోరుతున్నాడు. ఇప్పుడే కొత్తగా రక్షించబడ్డ వాళ్ళకి బైబిల్ తెలియదు, వాళ్ళ ఇంటి వారికి బైబిల్ తెలియదు. కాబట్టి కొన్ని విషయాల్లో దేవుడు వారిని నన్ను రక్షకుడిగా మీరు నమ్ముతున్నారా లేదా అన్నది ముఖ్యం. కానీ నువ్వు ముసుకేసుకున్నావా లేదా, నువ్వు తెల్ల చీర కట్టుకున్నావా, రంగు చీర కట్టుకున్నావా, నువ్వు మెల్లో గొలుసు వేసుకున్నావా, తీసి పడేసావా, అందుకని నువ్వు నరకానికి పోతావు అని చెప్పడాయినా అని చెప్పే పాస్టర్లు ఉన్నారంట. జాగ్రత్త ఉండవు. నీ మనస్సాక్షితో దేవుడు మాట్లాడతాడు. అనవసరమైన వాదనలు, చిన్న విషయాల కొరకు దేవుడి నుంచి దూరం అయిపోవటం, ఏంటంటే చిన్న విషయాల కొరకు దేవుణ్ణి విడిచిపెట్టేయటం జరుగుతుంది. ఎందుకంటే సైతాను మనల్ని నయాన్నో భయాన్నో ఏదో రీతిగా దేవుడి నుండి వేరు చేయాలని ఆశపడతాడండి. అది క్రైస్తవుల్ని అభ్యంతరంగా మారుస్తాడు. క్రైస్తవ బోధ ద్వారా మనల్ని గలిబిలి చేసి ఒక నిర్ణయం చేసుకోకుండా చేస్తుంటాడు. కాబట్టి అలాంటి బోధలు మీరు వింటున్నప్పుడు మీరు జాగ్రత్త. వివాదాలు వద్దు, విశ్వాసం సంబంధం కానివద్దు, భిన్నమైన సత్యమునకు భిన్నమైన బోధొద్దు, కల్పన కథలొద్దు. ఇలాగ చెప్పుకుంటూ పోయి వీటి వలన మనుష్యులు నష్టపోతున్నారు. కాబట్టి నేను చెప్పి ముగించేస్తున్నాను. 5వ వచనంలో చదవండి. ఉపదేశానుసారమేమనగా ఏ పాస్టర్ గారు ప్రసంగం చేసినా, యేసునామంలో ఏ బోధకుడు ఏ భాషలో ప్రసంగం చేసినా, ఏ టీవీ ఛానల్లో వాక్యం విన్నా, ఏ యూట్యూబ్ ఛానల్లో వాక్యం విన్నా, ఏ సభల్లో వాక్యం విన్నా, ఏ పాస్టర్ గారు, పెద్ద పాస్టర్, చిన్న పాస్టర్, కొత్త పాస్టర్, పాత పాస్టర్, బిషప్ గారు, ఏంటంటే ఇవాంజలిస్టు, సువార్థికుడు అని ఎవరు చేసినా సరే ఉపదేశం, ప్రసంగం యొక్క సారం ఏంటంటే వాళ్ళు ఏ వాక్యం చెప్పని, వాక్యంలో ఇన్ని రిఫరెన్స్లు ఉన్నాయి, ఏ రిఫరెన్స్ చెప్పని, పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, ఏ ప్రసంగం చెప్పినా వాటి సారం చివరిలో ఇది అన్నాడు. ఏంటది? పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఎందుకు మనం ప్రసంగాలు వింటున్నాం? దేవుడు మన దగ్గర ఏం ఆశిస్తున్నాడంటే మన హృదయాన్ని కోరుతున్నాడు. ఆయన నీ ఆచారాలు కోరటం లేదు, నీ బాహ్య రూపాన్ని కోరటం లేదు, నీ కానుకలు కోరడం లేదు, నీ భక్తి విధానాలను ఆయన కోరడం లేదు. నా కుమారుడా, నీ హృదయమో నాకియ్యి. హృదయాన్ని కదిలించని బోధ, హృదయానికి సంబంధం లేని బోధ తప్పుడు బోధ. అది లోకంలో బోధలు అన్నీ ఉన్నాయి. అలవాట్లు మార్చుకో, పద్ధతులు మార్చుకో, పేరు మార్చుకో, ఊరు మార్చుకో, నీ పేరు పక్కన ఇంకో 2 అక్షరాలు పెట్టుకో. ఏంటంటే బలి గమ్మతులు చెప్తారు. ఇవాళ నీకు శని పట్టింది, శని పోవాలంటే గుండ్రంగా తిరుగు, కింద పడి దొర్లు. ఏసైవేం చెప్పటం, నీ హృదయము అన్నిటికంటే ఘోరమైనది, అది మోసకరమైనది, అది అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగేది. హృదయం బాగుపడితే బతుకు బాగుపడుతుంది. హృదయం మారాలి. అందుకే యేసయ్య అంటున్నాడు, నీ హృదయం నాకియ్యి. నీ హృదయ స్థితి నీకు తెలియజేసే దేవుని వాక్యం. నీ వాక్యము, దేవుని వాక్యమే నీ స్థితి నీకు అర్థమవుతుంది. నువ్వు అద్దంలో చూసుకుంటే నీ ముఖం కనపడుతుంది, నీ హృదయం కనపడదు. నువ్వు ఎక్స్రే తీసుకుంటే నీ ఎముకలు కనపడతాయి, నువ్వు స్కానింగ్ చేస్తే నీ ఇన్నర్ పార్ట్స్ కనపడతాయి. కానీ దేవుడి వాక్యం ఎలాంటిదట? 2 అంచెల సజీవమై 2 అంచెల కట్టుకముగలే వాటిగా ఉండి హృదయేంతరేంద్రియాలలో దూరుచు మూలుగు. ఎక్కడుంది మూలుగు? ఎక్కడ ఉంటుంది?
మూలికి ఎక్కడ ఉంటుందండి? తింటారా? ఎముక లోపట ఉంటుంది. ఆ ఎముక లోపట ఉన్న నీ తలంపులు, నీ ఆలోచనలు శోధిస్తుంది వాక్యం. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో కూడా దేవుని వాక్యం నీకు తెలియజేస్తుంది. ఒకడి ఆలోచనలు సరిగా ఉంటే వాడి మాటలు సరిగా ఉంటాయి, వాడి క్రియలు సరిగా ఉంటాయి. అందుకే మనం చెప్తుంటాం, మనోవాక్కాయ కర్మలతో ద్వారా మనం దేవుడిని మనసులోను, మాటల్లోనూ, క్రియల్లోనూ కూడా దేవునికి ఇష్టలుగా, పరిశుద్ధులుగా బ్రతకాలి. అది క్రైస్తవ జీవితం. అది క్రైస్తవ జీవితం. అది క్రీస్తు బోధించిన బోధ. ఆ బోధ ఈరోజు దేవుడి సేవకులు బోధించాలి. హృదయము మార్పు కలగాలి. నీ హృదయంలో నీకు ఎవరి మీదైనా కోపం ఉంటే ఏం చెప్పాడు ప్రభు? నీవు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ పాపం ఒప్పుకొని రా. ఏంటండి? హృదయంలో కోపం పెట్టుకొని యేసయ్యా అంటే దేవుడు ఏంటంటే అసహ్యంగా ఉంది నీ ప్రార్థన నాకు అంటాడు. నువ్వు పక్కోళ్ళని క్షమించకుండా నన్ను క్షమించమంటావే, నువ్వు ఇంకొకరిని క్షమించకపోతే నేను నిన్నెందుకు క్షమించాలంటే ఏం చేస్తావు? దేవుడు మనల్ని ఎన్నో క్షమిస్తున్నాడు. మనం మన పొరుగు వారిని క్షమించాలి. ఏంటండి? మీ అత్తగారిని క్షమిస్తారా? మీ కోడలు గారిని క్షమిస్తారా? నేను ఎవరినైనా క్షమిస్తానండి, దాన్ని మాత్రం క్షమించాలన్నాడు ఒక ఆయన. దాన్ని అంటున్నావు ఏందయ్య? అది గేద గుడ్డ ఏంటది? ఎవరయ్యా ఏంటంటే అదే నేను కట్టుకున్నది అంట అన్నాడు. మళ్ళీ కట్టుకున్నది అంట, కట్టింది నువ్వు కదా? ఏంటది? దాని కట్టింది నువ్వు కదా? ఇంకా అది ఎక్కడ రాలేదు. ఇప్పుడు ఎవరు ఏం చేసినా పెళ్ళిలో తాళి మాత్రం పెళ్లి కొడుకుతోటే కట్టిస్తారు, అంతేగాని ఎమ్మెల్యే గారితో కట్టిస్తారు కదా. ఇల్లు కట్టుకుంటే రిపేర్కి వచ్చేదానికి ఎమ్మెల్యే గారిని కట్టేయమంటాం మనం, కాకపోతే ఎవడో ఒకటి చేయమంటాం. కానీ పెళ్లి చేసుకునే ఖచ్చితంగా కట్టాలి కదా. కానీ ఏమంటున్నాడు ఇప్పుడు? నేను కట్టుకుంటా అట్లా. ఎట్లా పరలోకం పోతావయ్యా నువ్వు నీ భార్యను క్షమించకుండా? ఎట్లా పరలోకం పోతావమ్మా నువ్వు నీ భర్తను క్షమించకుండా? ఎట్లా క్షమించమంటారండి? దుర్మార్గుడండి. నిన్ను ఎట్లా క్షమిస్తున్నాడు దేవుడు? నువ్వు మంచి పవిత్రురాలు మన, నువ్వు పరిశుద్ధుడు మన. మనం ఎవరండి? మనం దుర్మార్గులం, ద్రోహం చేసిన వాళ్ళం, దేవుని మీద తిరగబడిన వాళ్ళం, దేవునికి వ్యతిరేకంగా బతికే వాళ్ళం. మన కొరకు మనం ఇంకా శత్రువులుగా ఉండగానే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. మన కడిగిన కల్మషం కడిగటానికి, మన రోత జీవితం నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేయడానికి నిర్దోషము నిష్కలంకమైన ఆయన రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే సంఘము కళంకమైనను, ముడతైనను, మత్సైనను లేదుగా ఉండాలి. వరుడైన క్రీస్తుగా ఆయన రాబోతున్నాడు. వధువు సంఘముగా నువ్వు నేను సిద్ధపడాలంటే మనలో కల్మషం ఉంటే ఆయన వధువుగా, ఆయన రాజ్య వారసులుగా మనం ఉండలేము. పవిత్ర హృదయము, కోపము లేని హృదయం, క్షమించే హృదయం, పాపాన్ని ఆశించని హృదయం, ఇతరుల దానిని ఆశించని హృదయం, కక్ష లేని హృదయం. కక్షలు పెట్టుకుంటారండి కొంతమంది. ఎవరి మీద కక్ష ఉందా మీకు? ఈరోజు ఎవరినైనా మీరు క్షమించలేననే వాళ్ళు ఉన్నారా మీ జీవితంలో? మీకు ద్రోహం చేశారు పాపం, నువ్వు మంచిదానివే, వాళ్ళే నిన్ను మోసం చేశారు. కరెక్టే, వాళ్ళు చెడ్డోళ్ళే. నీకు అపకారం చేశారు, నీకు అన్యాయం చేశారు, నీకు మోసం చేశారు. నిజమే, నీ భార్య నీకు ద్రోహం చేసింది, నీ భర్త నీకు అన్యాయం చేశాడు. నిజమే, తప్పులేదు. కానీ నువ్వు క్షమిస్తున్నావా? క్షమించవా? క్షమిస్తారా? ఎట్లా క్షమించమంటారండి? మొన్న ఒక ఆయన వచ్చి ఏడుస్తూ చెప్తున్నాడు, అయ్యా నా భార్య నా 2 పిల్లలు నన్ను వదిలేసి మరొకటితో వెళ్ళిపోయిందండి. పిల్లలు ఏడుస్తున్నాడండి. పిల్లల ముఖం చూసి నా భార్యను క్షమించి వాళ్ళ ఇంటికి వెళ్ళి, పోన్లేమ్మా అయిందేదో అయ్యింది, వచ్చేయమ్మా నేను నిన్ను క్షమిస్తున్నాను, ఎప్పుడు నిన్ను గురించి నిన్నేం అన్నావు, నువ్వు పిల్లల కోసమన్నా రా అని కాళ్ళ వెళ్ళ బ్రతిమలాడినా సరే నేను రాను అంటుందండి. నేనేం చేయాలండి అని ఏడుస్తున్నాడండి పాపం. ఎంతమంది, ఎన్ని కుటుంబాల్లో ఇలాగ ఒకరికొకరు ద్రోహం చేసుకుంటున్నారు. భార్యను బాట పెట్టే భర్తలు ఉన్నారు, భర్తలు భార్య పెట్టే ఉన్నారమ్మా. రాజమండ్రిలో ఉన్నారా?
పురుషులందరూ కలిసి ఈ మధ్య కోర్టుకి ఎక్కుతానికి రెడీ అంట. భార్యను బాధ పెట్టే వాళ్ళకి అన్ని చట్టాలు ఉన్నాయి. భార్య బాధితులకు ఒక చట్టం లేదు మాకు, మేము ఎవడు చెప్పుకోవాలి అని ప్రభుత్వాన్ని చట్టాలు అడుగుతున్నారంట. భార్య బాధితులకి చెరసాల్లో పెట్టేటట్టు. ఎందుకండి మనకి బాధలు? నీ సొంత భార్య కదా, నువ్వు వాగ్దానం చేసి నీ కొరకు బిడ్డల్ని కనిచ్చిన భార్య కదా, నీది ఒక కుటుంబం కదా. ఈ చెయ్యి కుళ్ళిపోతే ఈ చెయ్యి ఏమంటది? అయిందా నీ పని అంటదా? ఏమంటుందండి? ఈ చెయ్యిని తుడుస్తుంది, మందు రాస్తుంది, కత్తి పట్టుకుంటుంది. అలాగే ఒకవేళ నీ భార్య బలహీనరాలైతే నువ్వు తనకి మేలు చేయి, సహాయం చేయి, ప్రార్థన చేయి. ముఖ్యంగా మనకున్న వెపన్ ఏంటో తెలుసా? పెద్ద గొప్ప ఆయుధం ప్రార్థన. ప్రార్థన వలన అసాధ్యమైంది ఏది లేదు. ప్రార్థన ద్వారా నీ మూర్ఖుడైన భర్తను నువ్వు మార్చుకోగలవు. ప్రార్థన ద్వారా నీ మూఢురాలైన భార్యను మార్చుకోగలవు. విరిగిపోయిన నీ కుటుంబాన్ని కట్టుకోగలవు. అది వాక్యం చెప్పేది. పాడైందని పడేసేవాడు కాదు ప్రభు, పాడైన దానిని బాగు చేసేవాడు. దుర్మార్గుడు మరణం ముందుట ఎందు నాకు ఎంత మాత్రము సంతోషమో. వాడు చావాల్సినాడే, వాడు దుర్మార్గుడు, దుష్టకార్యాలు చేశాడు, కానీ వాడు చావడం నాకు ఇష్టం లేదు అన్నాడు దేవుడు. వాడు మారుమనసు పొంది తమ దుర్మార్గతను విడవటమే నాకు సంతోషం. అందుకే సువార్త బోధండి. బోధించేది మంచోళ్ళ కాదు యేసుప్రభు మాట. యేసుప్రభు మాట మంచోళ్ళ కోసం కాదు. ఆరోగ్యవంతులకు డాక్టర్ అక్కర్లేదు. నేను మంచివారి కోసం రాలేదు, పాపులనే వెతకి వస్తున్నా. నువ్వు ప్రభు కృప వలన మంచివాడివైతే, ప్రభు కృప వలన మంచిదానివైతే, ప్రభు ఇచ్చే రక్షణ పొంది నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతుంటే, నీ చుట్టూ పాపంలో ఉన్న వాళ్ళని చూసి నువ్వు ఎగతాళి చేయటం కాదు, నువ్వు విమర్శించటం కాదు, నువ్వు తోసేయటం కాదు, నువ్వు వారికి ఆశీర్వాదకరంగా మారాలి. నీ ప్రార్థన ద్వారా వాళ్ళకి ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. చూడండి, ఇక్కడ రాస్తుంది 8వ వచనం. ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్ర విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుషాంగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులను, అప్రమాణికులకును, హితబోధకు విరుద్ధమైన మరి ఎవడైనా ఉన్న ఎడల అట్టి వానికి నియమించబడనే గాని నీతిమంతునికి నియమించబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రమో ఎవరికండి? దేవుని వాక్యం ఎవరికి? ఎంత పెద్ద లిస్ట్ ఉందో చూడండి. మాతృహంతకులకి, పితృహంతకులకి, వ్యభిచారులకు, అపవిత్రులకు, మతదూషకులకు, పాపిష్టులకు, వీళ్ళు యేసయ్య సువార్త ద్వారా, యేసయ్య వాక్యము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మార్చబడడానికి. అందుకే దేవుని వాక్యములో బోధించినప్పుడు ఓరకే పాపుల్ని ఎగతాళి చేయటం కాదు. పాపంలో ఉన్న వాళ్ళకి పాపంలో ఉండటం ఇష్టం ఉండదు. మీకేమన్నా మీరు అందరూ మారుమనసు పొందారా? మీ ఊర్లో తాగుబోతులు ఉంటారా? అసలు లేరా? ఉన్నారా? అదేంటి, ఏ ఊరు వెళ్ళినా ఉన్నారంటున్నారు? పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళా ఉన్నారంటున్నారు, పల్లెటూరుకి వెళ్ళా ఉంటారంటున్నారు. ఏంటంటే ఎందుకు మరి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయం? తాగుబోతుల్ని దేవుడు మారుస్తాడు. దేవుని వాక్యం తాగుబోతులకి, వ్యభిచారులకి, దొంగలకి, ఏంటంటే చోరులకి, మాతృహంతకులకి, పితృహంతకులకి, ఎంతమంది నరహంతకులు ఈ రోజున మారి ప్రభు సాక్షులుగా ఉన్నారో తెలుసండి. పోలీసు వాళ్ళు మార్చలేరు, చెరసాల మార్చలేదు,
కానీ చెరలో ఉన్నప్పుడు యేసయ్య దర్శనాలు ఇచ్చి వాళ్ళని మార్చారు. కాబట్టి సువార్త అనేది మనిషిని హృదయాన్ని బాగు చేయడానికి, జీవితాన్ని బాగు చేయడానికి, కానీ అనవసరంగా వాగ్వాదాలు పెట్టుకోవడానికి కాదు. అనవసరమైన కల్పనా కథలతో ఊహాతీతమైన భక్తిని, మూఢభక్తిని ఆచరించేదే కానే కాదు. కాబట్టి దేవుని వాక్యం వింటున్నప్పుడు మొట్టమొదట పవిత్ర హృదయం కలుగుతుంది. రెండోది ఏమన్నాడు? నిష్కపటమైన విశ్వాసము. ఏమి విశ్వాసం? విశ్వాసులైన మీరందరూ, విశ్వాసులైన మీరందరూ, విశ్వాసులైన మీరందరూ విశ్వాసం ఉందా? నిష్కపటమైన విశ్వాసం. మేలు జరిగితే విశ్వాసం, కీడు జరిగితే విశ్వాసం లేదంటే అది విశ్వాసం కాదండి. జరిగితే విశ్వాసం, జరగకపోతే దేవుడు లేడంటే అది విశ్వాసం కాదు. మా భర్తకు కాళ్ళు చేయబడిపోయిందండి, దేవుడు స్వస్థపరిస్తే బాప్తిసం తీసుకుంటామండి అంది ఒక ఆమె వచ్చి. నేనేమన్నా తెలుసా? మీరు ప్రభువుని నమ్మి బాప్తిసం తీసుకోండి, అప్పుడు మీకు దేవుడు స్వస్థత ఇస్తాడు, లేకపోతే లేదు. ఇప్పుడేమి పరలోకం వచ్చింది కదా నీకు. అది నిష్కపటమైన లాభం కోసం నమ్మానంటాం కాదు. లాభమైన నష్టమైన నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన నన్ను విడవడు. అన్నీ పోయినాయి, యోబుకి పోయింది దాని విశ్వాసం పోలేదు. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, ఆయన భూమి మీద నిలుస్తాడు నేను ఎరుగుదును. ఈ శరీరం చీకిపోయినా సరే నేను శరీరంతో ఆయన్ని చూస్తాను. అట్లాగే రెండంతల ఆశీర్వాదం పొందాడు. విశ్వాసము. మూడోదేంటి? మంచి మనస్సాక్షి. మనస్సాక్షి ఉందా నీకు అని అన్నారు ఎవరు? నిన్ను మనస్సాక్షి ఉందా నీకు అని అన్నారు ఎవరు? నేను ఎందుకు అనిపించుకున్నారు? మనస్సాక్షి ఎక్కడ ఉండదో, ఎలా ఉండదో తెలియదు, కానీ ఏమైనా మన హృదయంలో తప్పు జరిగితే ఎవడు మనల్ని చూడకపోయినా ఎవరు చెప్తాడు? ఏ దొంగ, ఏ దొంగ, ఏ దొంగ, ఏ తప్పు కదా, నీ భార్య డబ్బులు తీసేస్తున్నావు, తప్పు కదా అంట. ఏంటండి? నీ మనస్సాక్షి నేను గద్దిస్తుంది. ఎవడు చూడలేదు అనుకుంటావు, దేవుడు చూస్తున్నాడు. అరే జాగ్రత్త రాయ్, ఎవడు చెప్పగల బయట నుంచి వచ్చి నీ మనస్సు చెప్పొద్దు నీకు. కొంతమంది మనస్సాక్షి చచ్చిపోద్దండి. నడుపుగా అని మళ్ళీ మళ్ళీ చేశాడని చెప్పదు. ఇక చెప్పదు. మొదటిసారి తాగుతున్నప్పుడు చెప్పుద్ది, నువ్వు తాగుడు బానిస అయిపోయాక తాగుడు చెప్పదే కాదు, మనస్సాక్షి ఉండదు. ఇక అందుకనే చచ్చిపోతాడు మనస్సాక్షి. చాలామంది మనస్సాక్షి చచ్చిపోయింది పాపముల చేత, అపరాధముల చేత, దోషముల చేత మీరు. కానీ వాక్యం ఏం చేస్తంటే మన మనస్సాక్షిని నరుడు ఆత్మ యెహోవా పెట్టిన దీపము. భక్తిహీనుని దీపము కారు చీకటిలో ఆరిపోయింది. చీకటిలో ఉన్నోడికి ఏమి కనపడుద్ది? అన్నీ ఒకలా కనపడతాయి. తెలుపు నలుపు కూడా ఒకలా కనపడతాయి. చీకటిలో ఉన్నోడికి ఏం అర్థం కాదు. అలా మనస్సాక్షి చచ్చిపోయినోడికి నేను చేసేదే సరి, నేను చేసిన అన్నీ సరే అంటాడే కానీ తన తప్పులు తాను తెలుసుకోలేడు. కానీ వాక్యం నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి ఒక్కనే వెలిగిస్తుంది. నీ హృదయంలో దీపం వెలిగింది కాబట్టి ఆ వెలుగులో కీడేదో, మేలేదో, నిజమేదో, బోళి ఏదో నువ్వు తెలుసుకోగలుగుతావు. వాక్యం వింటున్నప్పుడు మన మనస్సాక్షి ఉజ్జీవించబడుతుంది. వాక్యము ద్వారా ప్రసంగాలు చేస్తున్నప్పుడు చచ్చిపోయిన మనస్సాక్షులన్నీ తిరిగి ఉజ్జీవించబడాలండి. ఇంతకుముందు నువ్వు తప్పు నేను నా అంతటి మంచోడే లేడనుకుంటున్నావు, కానీ వాక్యం విన్నప్పుడు చిచ్చా నేను ఇంత పరమ దుర్మార్గున్నా, ఇంత హీన స్థితి నాలో ఉందా అని తెలుసుకుంటావు. ఏ రోజు దేవుడు తన కృపలను మన మీద కుమ్మరించి పవిత్ర హృదయమును, నిష్కపటమైన విశ్వాసమును, మంచి మనస్సాక్షిని, క్రీస్తు ప్రేమను మనకు ఇచ్చును గాక. అందరు లేచి నిలబడండి, చివరిగా ప్రార్థన చేసుకుందాం. విశ్వాసమున్న వారందరూ కళ్ళు మూసుకొని నీ బాధ, నీ సమస్య, నీ అవసరత ఆయనకి చెప్పు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. అవునయ్యా,
ఆచార భక్తిలోనే ఉన్నానయ్యా. నా హృదయంలో క్షమాబుద్ధి దయచేయి, శుద్ధ హృదయం దయచేయి. నా మాటలు, నా క్రియలు నీకు అంగీకారంగా చేసుకోండి ఆయన. నాకు విశ్వాసం చాలటం లేదయ్యా, నిరుత్సాహపడిపోతున్నానయ్యా. ఇంకా నా భర్త మారడు, ఇంకా నా స్థితి మారదు అని నిరుత్సాహపడుతున్నానయ్యా. మనుషులకు అసాధ్యము కానీ నీకు సమస్తము సాధ్యమే. నమ్ముతున్నానయ్యా. నాకు గర్భఫలం లేదయ్యా. డాక్టర్లు పుట్టరని, పిల్లలు పుట్టరని చెప్పేశారయ్యా. అయినా నేను విశ్వసిస్తున్నాను యేసయ్యా. నాకు చక్కటి గర్భఫలం దయచేయి. అడగండి ప్రభువుని. నాకు ఉద్యోగం లేదయ్యా, దొరికే అవకాశాలు కనబడటం లేదయ్యా. అయినా నేను నమ్మిన వారిని నీ విడిచిపెట్టమని నమ్ముతున్నానయ్యా. నా అవసరత తీర్చేసయ్యా. నా శరీరంలో రోగం ఉందయ్యా, ఈ అనారోగ్యం నుండి నన్ను స్వస్థపరుస్తావని నమ్ముచున్నానయ్యా. ఇక్కడ నిలబడుండగానే నీ రక్తాన్ని నా మీద ప్రోక్షించి నన్ను స్వస్థపరిచేసయ్యా. నా కుటుంబంలో సమాధానం లేదయ్యా. నా కుటుంబంలో ఎవరు మార్చలేకపోతున్నారయ్యా. నా ఇంటికి రాయా. నా భర్తను రక్షణలో నడిపించుకునే భాగ్యం, నా కుటుంబం కట్టుకునే శాఖ్యత నాకు దయచేయి. దేవుడు నీకు తోడు ఉంటాడు. దేవుడి ప్రార్థన వింటున్నాడు. నీవు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ పడాలి కానీ సిద్ధంగా ఉన్నాడు. కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినైనాను. పాపము చేశాను, దోషినైనాను. తెలిసి ఉండని నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. నాలో నాలో అవునయ్యా, నాకు శుద్ధ హృదయం దయచేయ్యా. నా హృదయాన్ని పరిశుద్ధపరిచేసయ్యా. నీ రక్తాన్ని ప్రోక్షించి ప్రతి కల్మషము నుండి నన్ను విడిపించు. నా హృదయం దోషారోపణ చేసే ప్రతి పాపమును కడిగివేసయ్యా. నీ సన్నిధిలో నిలబడుండగానే శుద్ధ హృదయం పొందుకోవడానికి నూతన హృదయంతో, నూతన ఆశీర్వాదాలతో ఈ స్థలం నుండి వెళ్ళినట్లుగా నన్ను దీవించయ్యా. ప్రతి ఒక్కరి నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. నీ సత్యము
దయచేయి. నా హృదయంలో శుద్ధ హృదయం కలుగ చేయ్యా. విరిగి నలిగిన హృదయం నాకు దయచేయ్యా. నీ పరిశుద్ధ రక్తాన్ని నా మీద ప్రోక్షించి ఈ రాత్రి నన్ను శుద్ధీకరించేసయ్యా. నూతన హృదయం, నూతన బుద్ధి, సమ్మతి గల మనసు నాకు దయచేయి. నీ ప్రేమతో నన్ను నింపేసయ్యా అని మనస్ఫూర్తిగా ప్రభుని అడుగుదాం. మన రెండు చేతులు పైకెత్తి, అయ్యా నన్ను దర్శించు, అయ్యా నన్ను దీవించు, అయ్యా నన్ను శుద్ధీకరించు, అయ్యా నా కన్నీరు తుడువయ్యా, అయ్యా నా కష్టం తీర్చయ్యా, అయ్యా నా కొరతలు తీర్చేసయ్యా, నన్ను దీవించేసయ్యా. నీవు దీవిస్తే కానీ రాత్రి నిన్ను విడిచిపెట్టను, నీవు ఆశీర్వదిస్తే కానీ రాత్రి నిన్ను విడిచిపెట్టను. నాకున్న శాపాల నుంచి విడుదల దయచేయి, నన్ను ఆశీర్వదించేసయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డలను చూడయ్యా. వారి చేతులు చాచి నీ వైపు చూస్తున్నారయ్యా, నీ సహాయం కోరుతున్నారయ్యా. నీ గాయపడిన హస్తాన్ని చాపి మమ్మల్ని పట్టుకో అయ్యా. మా బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించు. మేము పడున్న గోతుల్లో నుండి మమ్మల్ని లేవనెత్తు. మా బద్ధకముల నుండి మమ్మల్ని విడిపించు. మా ప్రతి శాపమును సిలువలో భరించి నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగు చేశావు. నాయనా, నీ స్వస్థత మాకు దయచి. ఈ ఆవరణలో ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో నానా విధములైన రోగముల నుండి నీ బిడ్డలను స్వస్థపరుచున్నాము నాయన. అది థైరాయిడ్ అయినా, ఫైబ్రాయిడ్స్ అయినా, అవి బీపీ షుగర్లు వంటివైనా, అవి కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, గుండె జబ్బులైనా, మెదడు జబ్బులైనా, ఎముకలలో నరాలలో ఉన్న ప్రతి బలహీనతను శిలువ రక్తము ద్వారా స్వస్థపరచగలిగిన దేవా, పరమ వైద్యుడా, నీ అద్భుతాలు రాత్రి జరిగించుము నాయన. కలతలతో ఉన్న కుటుంబాలను చూడము. భార్యాభర్తలకు సమాధానం లేక బ్రతుకుతున్న వారిని చూడము. విడిపోయిన కుటుంబాన్ని చూడయ్యా. భార్యాభర్తలను విడగొట్టడానికి పన్నే సాతాను పన్నాగాలను నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించుచున్నాము తండ్రి.
ఒకరినొకరు క్షమించుకొని ఆదరించుకొని ప్రేమ కలిగిన కుటుంబాలుగా కట్టబడినట్లుగా సాతాను కట్ల నుండి అట్టి వారిని విడుదల చేయించున్నామయ్యా. కష్టపడి చదివాము, తల్లిదండ్రులు చదివించారు, అప్పులు పాలయ్యా, ఉద్యోగం లేదే, రాబడి లేదే అన్న యవనస్తులు చూడయ్యా. ప్రభుత్వాలు మాకు ఉద్యోగాలు ఇవ్వలేరేమో కానీ ప్రతి అధికారం పైనుండి వస్తుందన్నావు కదా. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి మేలు చేయము తండ్రి. చదువుతున్న బిడ్డలకు జ్ఞానము దయచేయము. మా చిన్న బిడ్డల హృదయంలో దైవ భయము దయచేయము. మా వృద్ధులను ప్రార్థనా పరులుగా చేయను ఆయన. వృద్ధాప్యం వల్ల వచ్చిన ఒంటరితనంలో వారు కుమిలిపోతుండగా నేనున్నాను, ఆదరించువాడనని, ముద్దు వయసు వచ్చే వరకు సంకట పెట్టుకుని వాడని నేనే అన్న నీ మాటతో ఆదరించు నాయన. ఈ రాత్రి ఆవరణలో ఉన్నవాడెవరు కడగబడకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. ప్రతి వారికి శుద్ధ హృదయం కలుగజేయ్యా. మా విశ్వాసాన్ని వృద్ధి చేయ నాయన. మా మనస్సాక్షి చురుకుగా ఉండడానికి, ఎప్పటికప్పుడు మనస్సాక్షి ఒప్పిస్తున్న తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు రక్తంలో కడగబడుతూ శుద్ధులమై పరిశుద్ధులమై నీకు ఇష్టలుగా ఉంటకు సహాయం చేయము. ఆ కలువరి శిలువలో చూపించిన నీ నిస్వార్థమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, ఆ కల్వరి ప్రేమ మా హృదయాలలో కుమ్మరించయ్యా. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడి వారిగా చేయనాయన. ప్రేమతో ఒకరినొకరు సహించుకుంటూ క్షమించుకుంటూ సమాధాన సంతోషాలు కలిగి జీవించడానికి సహాయం చేయము. ఇంకా మారు మనసు లేని వారిని, ఇంకా రక్షించని వారిని, ఇంకా యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వారిని ఈ రాత్రి వదిలిపెట్టద్దయ్యా. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమన్నావు. రేపు మాది కాదు కదా. ఈరోజే నీ వారిని పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింపజేయము. ఆవరణలో కూడి వచ్చే వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత ముట్టబడిన వారై, పరిశుద్ధపరచబడిన వారై ప్రభు కొరకు సాక్షులుగా జీవించుటకు, శక్తిమంతులవుటకు సహాయం చేయము. తిరిగి వెళ్ళుచుండగా క్షేమమైన ప్రయాణాలు దయచేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచిత్తమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండి మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు కేజీఎఫ్, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి మరి ఎంతోమంది ఈ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి, ఈ 1 డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే ఇంకేదో ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న
ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కలువరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.